Dhruv is my good friend for life. Abhinay is also a good friend. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు విశాల్ లేటెస్ట్ ఇష్యూనే. హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతను తెలుగు, తమిళ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ మధ్య విశాల్ చేసే మూవీస్ కంటే షూటింగ్లో గాయపడ్డాడని, అనారోగ్యంతో బాధపడుతున్నాడనే వార్తలతోనే ఇతని పేరు మీడియాలో హల్చల్ అవుతుంది. ఇదిలా ఉంటే మే 11న విల్లుపురంలో జరిగిన ఒక ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా హాజరైన విశాల్ మొదట్లో సందడి చేస్తూ అందరితో మాట్లాడినప్పటికీ ఉన్నట్టుండి అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఇతనితో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడడం మొదలెట్టారు. ఇక అలా సెల్ఫీలు ఇస్తున్న క్రమంలోనే విశాల్ అకస్మాత్తుగా స్పృహ తప్పిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో వెంటనే అతనిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించగా ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక గతంలోనూ విశాల్ మదగజరాజా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర అనారోగ్యంగా కనిపించి గుర్తుపట్టలేనంతలా బక్క చిక్కిపోయి మైక్ పట్టుకునేందుకు కూడా శక్తి లేక చేతులు గజగజ వణికిపోయాయి. దీంతో విశాల్కి ఏదో తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి. అలా అప్పటి నుండి ఇతని హెల్త్ గురించి అనేక వార్తలు వస్తున్నా రీసెంట్గా ఒక ఈవెంట్లో తల తిరిగి పడిపోవడంతో ఈ వార్తలపై విశాల్ మేనేజర్ స్పందిస్తూ మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోకుండా ఒక గ్లాస్ జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయనకి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడని, డాక్టర్లు కూడా అతన్ని టెస్ట్ చేశాక క్షేమంగానే ఉన్నారని, సమయానికి ఫుడ్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అవుతాడని చెప్పినట్లు విశాల్ మేనేజర్ మీడియాకి వెల్లడించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అసలు విశాల్కి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? 48 ఏళ్ల విశాల్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తెలుగులో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలేంటి? వరలక్ష్మితో పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోయింది? నటి అభినయకి విశాల్కి మధ్య అసలు ఏం జరిగింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. విశాల్ కృష్ణారెడ్డి అలియాస్ విశాల్. ఇతను కర్ణాటకలోని వర్తూర్లో ఒక తెలుగు భూస్వామి కుటుంబంలో జన్మించాడు. తండ్రి జీకే రెడ్డి, తల్లి జానకీదేవి. ఇతనికి విక్రమ్ కృష్ణ అనే అన్నయ్య, ఐశ్వర్య అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక విశాల్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి చెందిన వారై ఉండి పని నిమిత్తం కర్ణాటకలోని వర్తూర్కి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా ఇతని తండ్రి జీకే రెడ్డి గారికి వ్యవసాయం చేయడం ఇష్టం లేక ఇండియన్ ఆర్మీలో చేరి 10 సంవత్సరాలు ఇండియాకి సేవలు చేశారు. ఇక ఈ క్రమంలోనే తన సర్వీస్ పూర్తయి తిరిగి ఇంటికి రావడం, అప్పటికే తనకి జానకీదేవి గారితో పెళ్ళై 3 పిల్లలు కూడా పుట్టడంతో ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని బెంగళూరులో గ్రనైట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇక ఆ వ్యాపారం ద్వారా చాలా మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో మంచి స్నేహం ఉన్న కారణంగా వారికి బినామీగా ఉంటూ కొద్ది రోజుల్లోనే జీకే రెడ్డి గారు కోట్లలో సంపాదించారు. ఇక అలా ఒకవైపు బిజినెస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రొడ్యూసర్ గా తన సత్తా చాటుకోవాలని తన మకాన్ని చెన్నైకి మార్చేసి అక్కడే ఒక ఇల్లుని కూడా కొనుక్కొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. అలా మొదటిగా జడకేతమూడి అనే మూవీని హీరో పాండ్యరాజన్తో ప్లాన్ చేయగా ఆ మూవీలోనే తన 2 కొడుకులైన విశాల్ని, విక్రమ్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేపించారు. ఇక ఈ మూవీ 1988 సెప్టెంబర్ 9న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం మొదలెట్టారు. అలా చిరంజీవితో ఎస్పి పరశురాం, మోహన్ బాబుతో ధర్మరాజు, శరత్ కుమార్ తో మహాప్రభు అని 23 సినిమాలకి పైగా ప్రొడ్యూసర్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందారు. ఇక జీకే రెడ్డి గారికి తన మొదటి కొడుకైన విక్రమ్ కృష్ణని హీరోగా చేయాలని, విశాల్ ని డైరెక్టర్ ని చేయాలనుకున్నారు. అలా మొదటిగా అన్న తంగయ్య మూవీలో విక్రమ్ కృష్ణని హీరోగా లాంచ్ చేయడంతో ఆ మూవీ 1999లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో మళ్ళీ ఓన్ బ్యానర్ లోనే పూపరిక వరిగరం అనే మూవీని చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళ లవ్ మ్యారేజ్ అనే మరో మూవీని చేసిన అది కూడా రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో అప్పటి నుండి విక్రమ్ కృష్ణ హీరోగా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి వారి బిజినెస్లని చూసుకుంటూ కొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం మొదలెట్టాడు. ఇక విశాల్ తన స్కూలింగ్ ని చెన్నైలోని డాన్ బాస్కోలో చదివగా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విశాల్ కి హీరో అవ్వాలని ఉన్న తన తండ్రి ఆశ ప్రకారం డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. దీంతో తను లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ పట్టాని పొందగా జీకే రెడ్డి గారు తనకి మంచి స్నేహితుడైన అర్జున్ సర్జా డైరెక్టర్ గా హీరోగా వేదం అనే మూవీని చేస్తున్నాడని తెలుసుకొని విశాల్ ని అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా రికమెండ్ చేశాడు. ఇక అర్జున్ కూడా విశాల్ కి సపోర్ట్ చేస్తూ సినిమా మేకింగ్ లో మెలకువల్ని నేర్పిస్తుండేవాడు. అలా వేదం మూవీ 2001లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అర్జున్ సర్జా మళ్ళీ ఏలుమలై అనే మరో మూవీని స్టార్ట్ చేశాడు. ఇక ఆ మూవీ చేసేటప్పుడే విశాల్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని చేస్తూ ఆర్టిస్టులకి యాక్ట్ చేస్తూ డైలాగ్స్ ని చెప్పడంతో అది చూసిన అర్జున్ జీకే రెడ్డి గారితో అందులో తనకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఒకే ఒక్కడు మూవీలో అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన గాంధీ కృష్ణ అనే వ్యక్తి అర్జున్ ని హీరోగా పెట్టి మూవీ చేయాలని తనకి ఒక స్టోరీని చెప్పిన అర్జున్ మాత్రం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న విశాల్ ని రికమెండ్ చేస్తూ తనతో ఈ మూవీలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతే నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పడం, అంతేకాకుండా మీ తండ్రికి నిన్ను హీరోగా చూడాలని ఉంది, నీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అని డైరెక్టర్ గా ఎప్పుడైనా చేయొచ్చు గానీ హీరోగా టైం వచ్చినప్పుడే చేయాలని ఎంకరేజ్ చేయడంతో విశాల్ కూడా అందుకు ఒప్పుకొని కొన్ని రోజులు యాక్టింగ్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం జరిగింది. అలా విశాల్ హీరోగా, రీమా సేన్ హీరోయిన్ గా, భరత్ సెకండ్ హీరోగా చెల్లమ్మ అనే మూవీని 3 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేయగా ఈ మూవీ 2004 సెప్టెంబర్ 10న రిలీజ్ అయి 6 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అవ్వడంతో పాటు విశాల్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ మూవీలో విశాల్ యాక్టింగ్ ని చూసిన డైరెక్టర్ లింగుస్వామి జీకే రెడ్డి గారిని కలిసి తన దగ్గర ఉన్న పందెం కోడి స్టోరీని చెప్పడంతో విశాల్ ఫ్యామిలీ అందరికీ ఆ స్టోరీ బాగా నచ్చి విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇక అలా విశాల్ కి అప్పట్లో 2 నుండి 3 కోట్ల బిజినెస్ మాత్రమే ఉన్న స్టోరీ మీదున్న నమ్మకంతో 10 కోట్లతో పందెం కోడి మూవీని నిర్మించగా 2005లో తమిళ్లో ఈ మూవీ రిలీజ్ అయి మొదటి 2 వారాలు ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న 3వ వారం నుండి సూపర్ డూపర్ హిట్ అయి 18 కోట్లని కలెక్ట్ చేయడంతో తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని జీకే రెడ్డి గారు అనుకోవడం జరిగింది. కానీ చాలామంది తెలుగు డిస్ట్రిబ్యూటర్లు విశాల్ ఫేస్ తెలుగుకి సెట్ అవ్వదని, జనాలు ఇతని మూవీని యాక్సెప్ట్ చేయరని చెప్పడంతో హర్ట్ అయిన విశాల్ తెలుగులో ఆ మూవీని రిలీజ్ చేయొద్దని తన తండ్రికి చెప్పిన తండ్రి వినకుండా రిలీజ్ చేయడంతో 12 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అందుకు తోడు విశాల్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సక్సెస్ తో అప్పటి నుండి విశాల్ తన సినీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఈ క్రమంలోనే రీమా సేన్ తో మొదటి మూవీ నుండే డేట్ చేస్తున్న విశాల్ వీరిద్దరికి పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా పొగరు అనే మూవీని కూడా కలిసి చేశారు. అలా ఈ మూవీ 2006లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయి అందులో విలన్ గా చేసిన శ్రీయారెడ్డితో విశాల్ అన్న విక్రమ్ కృష్ణకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా 2008లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే పాండ్యనాడు మూవీలో హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విశాల్ కి మంచి సన్నిహిత్యం పెరగడంతో రీమా సేన్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అలా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నాసికపు మణిదాన్ అనే మూవీలో కూడా వీరిద్దరూ కలిసి చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో లక్ష్మీ విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ వయసులో వీరిద్దరికి చాలా తేడా ఉండడంతో లక్ష్మీ మీనన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వీరి రిలేషన్కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో తమన్నాతో కూడా విశాల్ డేట్ చేస్తూ పబ్స్ పార్టీలని కలిసి తిరుగుతూ మీడియా కంట పడినా అది సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ల కోసం ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే విశాల్ వరలక్ష్మితో సీరియస్ రిలేషన్లో ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న 5 సంవత్సరాల డేట్ తర్వాత అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో వారిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో అర్జున్ రెడ్డిలో యాక్ట్ చేసిన అనీషా రెడ్డితో విశాల్ 2019లో ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లి 15 రోజులు ఉందనగా విశాల్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి తన హెల్త్ ఇష్యూసే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే విశాల్ డైరెక్టర్ బాలాతో 2010లో అవనివన్ అనే మూవీ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో చెట్టుపై నుండి కిందికి పడిపోవడంతో విశాల్ తలకి తీవ్రంగా గాయమై ఇమీడియట్ గా టీం మొత్తం హాస్పిటల్లో చేర్పించగా అప్పుడు అన్ని బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత తన కళ్ళు మసకగా కనిపించడం, తీవ్రంగా తలనొప్పి రావడంతో విశాల్ చెన్నైలో ఉండే హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. అలా తన బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయని తెలుసుకున్న డాక్టర్లు ఇమీడియట్ గా విశాల్ ని ఢిల్లీ హాస్పిటల్ కి పంపించారు. ఇక అప్పటికే ఇతని సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉండడంతో యుఎస్ఏలోని కాలిఫోర్నియా హాస్పిటల్లో చేర్పించగా తనకున్న ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకపోయినా అప్పటి నుండి విశాల్ అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయిన వారిలో తలనొప్పి ఎక్కువగా రావడం, నడవడానికి కూడా కష్టమై కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, రుచి మరియు వాసన కూడా తెలియక ఆకలి వేయక సన్నమవుతుంటారు. అంతేకాకుండా మాటల్లో తడబాటు, చేతులు వనకడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఇదే విధంగా విశాల్ కి కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవడంతో యుఎస్ఏలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దీనికి మాత్రం పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకపోవడంతో విశాల్ ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇదిలా ఉంటే విశాల్ తన ఆరోగ్యం బాగోలేకున్నా
విలన్, ఇరంబుతిరై, పందెం కోడి 2, మార్క్ యాంటోనీ, ఎనిమి, రత్న అనే మూవీస్ ని చేయడం జరిగింది. ఇక మార్క్ యాంటోనీ మూవీ సమయంలో అందులో హీరోయిన్ గా నటించిన అభినయతో విశాల్ కి మంచి అండర్స్టాండింగ్ వచ్చిందని, దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చి హల్చలైనా వాటిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని అందరూ నమ్మసాగారు. కానీ అభినయ ఉన్నట్టుండి కార్తిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విశాల్తో వచ్చిన పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టడంతో అసలు విశాల్ పెళ్లి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే మదగజరాజా మూవీ ప్రమోషన్లో 8 నెలల తర్వాత విశాల్ మీడియాలో కనిపించడం, అలా తనని బక్క చిక్కిపోయి నీరసంగా చూసిన ఫ్యాన్స్ అందరూ ఆరోగ్య సమస్యల వల్లే విశాల్ 48 ఏళ్లైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నాడని అభిప్రాయపడడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో కళ్ళు తిరిగి పడిపోవడంతో మళ్ళీ విశాల్ ఆరోగ్య సమస్యల గురించి అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. త్వరలో విశాల్ ఆరోగ్యంగా మారి మళ్ళీ తన యాక్షన్ మూవీస్ ద్వారా మనందరినీ అలరించాలని కోరుకుందాం. ఇప్పటి వరకు విశాల్ హీరోగా 47 మూవీస్లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను తమిళనాడు గవర్నమెంట్ నుండి కలైమామని బిరుదుతో పాటు ఒక సైమా అవార్డుని కూడా అందుకున్నాడు. మీకు విశాల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలవడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఇది ఫోక్స్ నటుడు విశాల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.